మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు వింటున్నారు నెట్వర్క్ మార్కెటింగ్కి భగవద్గీత అధ్యాయం 7. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామందికి సక్సెస్ కావాలని ఉంటుంది. కానీ చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే సిస్టమ్ యొక్క శక్తిని తెలుసుకోకపోవడమే. ఆ సిస్టమ్ యొక్క శక్తి ఎలా ఉంటుంది, ఆ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయంలో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఈ వీడియోలో చెప్పిన కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మిత్రులారా, మీరు కనుక ఈ వీడియోలో విన్న విషయాలు ఆచరణలో పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ యొక్క ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీరు గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ గంట సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మీరు ప్రమోట్ చేసిన వీడియో ఏదైతుందో ముందుగా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, అప్లోడ్ చేయగానే మీరే ముందుగా చూడొచ్చు. అయితే మిత్రులారా, మన యొక్క జీవితంలో చాలా విషయాలు నేర్చుకుంటాం. కానీ ఒకటి మాత్రం చాలామంది తెలియదు. మిత్రులారా, చాలా విషయాలు నేర్చుకుంటాం కానీ ఒకటి మాత్రం చాలామంది తెలియదు. అది ఏమిటంటే సిస్టమ్ యొక్క శక్తి. సిస్టమ్ను బిల్డ్ చేసుకున్నప్పుడు దాని యొక్క శక్తి చాలామంది తెలియదు. మిత్రులారా, అందుకోసం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, మనకి జ్ఞానం ఉన్నవాడు గెలుస్తాడు కాదు, జ్ఞానాన్ని సిస్టమ్గా మార్చుకున్నవాడే గెలుస్తాడు అంటాడు కృష్ణుడు. మిత్రులారా, జ్ఞానం ఉన్నాడు గెలుస్తాడు, కానీ జ్ఞానాన్ని సిస్టమ్గా మార్చుకున్నవాడు మాత్రం ఇంకా గెలుస్తాడు అంటాడు కృష్ణుడు. అందుకే మిత్రులారా, సిస్టమ్ అనేది చాలా చాలా ముఖ్యం. మిత్రులారా, అసలు జ్ఞానం అంటే ఏమిటి అంటే మిత్రులారా, జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం కాదు. జ్ఞానం అంటే యూట్యూబ్ వీడియోలు చూడడం మాత్రమే కాదు. మిత్రులారా, జ్ఞానం అంటే మీ యొక్క జీవితాన్ని మార్చే అవగాహన మాత్రమే కాదు. కృష్ణుడు చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, నేను ఎవరో తెలుసుకోవడం కంటే నువ్వు ఎవరో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు. మిత్రులారా, నేను ఎవరో తెలుసుకోవడం కంటే నువ్వు ఎవరో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు కృష్ణుడు. మిత్రులారా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనలో చాలామంది డబ్బు ఎలా సంపాదించాలని తెలుసు. కానీ విజయానికి మార్గం తెలుసు. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది. మిత్రులారా, ఆ కారణం ఏంటంటే వాళ్ళకి సిస్టమ్ లేదు. సిస్టమ్ లేకపోవడం వల్లనే డబ్బు సంపాదించే సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదించలేకపోతున్నారు, అందుకే ఫెయిల్ అవుతున్నారు. మిత్రులారా, అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో సిస్టమ్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. మిత్రులారా, అధ్యాయం 2 ఏంటంటే సిస్టమ్ అంటే ఏమిటి? సిస్టమ్ అంటే ఒక పని చేయడానికి నిరంతర పద్ధతి. మిత్రులారా, మీరు ఒక పని చేయడానికి నిరంతర పద్ధతి సిస్టమ్ అంటారు. మిత్రులారా, ఉదాహరణకి మీరు జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు. జిమ్కి ఒక్కసారి వెళ్తే ఫలితం వస్తుందా? మీరు కండలు పెంచగలుగుతారా? పెంచలేరు కదా. మీరు ప్రతిరోజు ఒకే టైంలో మీరు జిమ్కి వెళ్ళి మీరు ఎక్సర్సైజ్ చేసినట్టయితే మీ యొక్క కండలు బిల్డ్ అవుతాయి, మజిల్ బిల్డ్ అవుతుంది. ఏమంటారు మిత్రులారా? అలాగే మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో టీంని మీరు బిల్డ్ చేసుకోవాలంటే ఒక సిస్టమ్ని ఏర్పరచుకోవాలి. ఆ సిస్టమ్ ప్రకారం మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క టీం బిల్డ్ అవుతుంది, మీరు ఆర్థికంగా ఎదగలుగుతారు. మిత్రులారా, సిస్టమ్ ఈజ్ గోల్డ్ అలవాటు ప్లస్ క్రమం తప్పకుండా చేసేదే క్రమశిక్షణ అంటారు. మిత్రులారా, సిస్టమ్ ఈజ్ గోల్డ్ అలవాటు ప్లస్ క్రమం తప్పకుండా చేసేదే క్రమశిక్షణ అంటారు. మీరు గెలవాలంటే టాలెంట్ అవసరం లేదు. మిత్రులారా, మీరు గెలవాలంటే టాలెంట్ అవసరం లేదు. మీకు కావాల్సింది సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సిన సిస్టమ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతున్నారంటే ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతున్నారు? ఈ సిస్టమ్ లేకనే ఫెయిల్ అవుతున్నారు. మనలో చాలామంది దగ్గర జ్ఞానం ఉందండి, ఉంది. కానీ మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దానికి 3 కారణాలు ఉన్నాయండి. ఆ 3 కారణాలు ఏంటంటే వాళ్ళకి కన్సిస్టెన్సీ లేదు, సిస్టమ్ లేదు, కన్సిస్టెన్సీ లేదు. రోజు చేస్తాం, 2 రోజులు ఆపేస్తాం. రోజు పనిచేసి 2 రోజులు ఆపేస్తాం అనుకోండి, అప్పుడు కన్సిస్టెన్సీ లేనట్టే కదా, సిస్టమ్ లేనట్టే కదా. మిత్రులారా, రెండో కారణం ఏంటంటే డిసిప్లిన్ లేదు. ఎస్ మిత్రులారా, మన కంట్రోల్ మనలో లేదు. అంటే మనకు డిసిప్లిన్ లేదు, వాళ్ళకి సిస్టమ్ లేదు, ప్లాన్ లేదు, ట్రాక్ లేదు. ఎలా సక్సెస్ అవుతారు మీరు చెప్పండి? అందుకోసం మిత్రులారా, మీరు సక్సెస్ కావాలంటే మీరు సిస్టమ్ని ఏర్పరచుకోండి, డిసిప్లిన్ బిల్డ్ చేసుకోండి, కన్సిస్టెన్సీగా చేయండి. ఖచ్చితంగా మీరు టీంని బిల్డ్ చేసుకొని మీరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. మిత్రులారా, అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోతే మీరు ఎక్కడికి చేరలేరు కదా. మీకు సిస్టమ్ లేదు, డిసిప్లిన్ లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియకపోతే మీరు ఎక్కడికి చేరలేరనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, సిస్టమ్ని యూజ్ చేసుకుని సిస్టమ్ని బిల్డ్ చేయండి. సిస్టమ్ని ఎలా నిర్మించాలి అని అనుకుంటున్నారా? ఈ సిస్టమ్ని ఎలా నిర్మించాలి అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, అసలు విషయం చెప్తాను. మీరు కనుక మీ జీవితంలో సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయాలంటే
దానికి క్లియర్ గోల్ పెట్టండి. మీకు సిస్టమ్ బిల్డ్ చేయాలంటే మీరు గోల్ పెట్టుకోండి, క్లియర్గా గోల్ పెట్టుకోండి. నాకు డబ్బు కావాలని కాదు మిత్రులారా, నాకు డబ్బు కావాలని కాదు, నాకు నెలకి 1,00,000 సంపాదించాలి అనండి. నాకు నెలకి 1,00,000 సంపాదించాలి అని అనండి. నాకు డబ్బు కావాలి కాదు, నాకు నెలకి 1,00,000 సంపాదించాలి అని మీరు అనండి. సిస్టమ్ నేర్పించుకోండి. అలాగే మిత్రులారా, డైలీ రొటీన్ని సెట్ చేసుకోండి. డైలీ ఒకే పని రెగ్యులర్గా అదే పని చేస్తూ ఉండండి. సెట్ చేసుకోండి, ఆ పని చేయడానికి సెట్ చేసుకోండి. అదేంటంటే మీరు ఉదయం లేచిన కానుండి, మీరు ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి, 1 గంట నేర్చుకోవాలి, 2 గంటలు పని చేయాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మిత్రులారా. మీరు సిస్టమ్ బిల్డ్ చేసే సమయంలో ఇవన్నీ ముఖ్యం. మీరు ఏదైతే నేర్చుకొని సిస్టమ్ బిల్డ్ చేశారో మీ టీం కూడా అదే నేర్పించడం ద్వారా మీకు అద్భుతమైన సిస్టమ్ ఏర్పడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క గోల్ను, మీ యొక్క డ్రీమ్ నెరవేరుతుందండి. అలాగే మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది ట్రాక్ చేయండి. ఎవ్రీడే ప్రతిరోజు ట్రాక్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు మీరు చేసిన పని రాసుకోండి. అలాగే మిత్రులారా, మీరు ఇంప్రూవ్ చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేయండి. ఒకవేళ మీరు ఫెయిల్ అవుతే, ఒకవేళ మీరు చేసే పనిలో ఫెయిల్ అవుతే ఎక్కడ తప్పు జరిగిందో చూసుకోండి, కానీ వదిలేయకండి. రెగ్యులర్గా చేయండి, ఇంప్రూవ్ చేయండి. మిత్రులారా, మీకు ఈ సూత్రాలు చాలా చిన్నగా కనిపించవచ్చు, ఈ సూత్రాలు చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి మన యొక్క జీవితాన్ని మార్చేస్తాయి. ఈ సూత్రాలను సత్యం తెలుసుకోండి. అలాగే మిత్రులారా, భగవద్గీతలో నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ సిస్టమ్, నెట్వర్క్ మార్కెటింగ్ ప్లస్ సిస్టమ్ భగవద్గీతలో ఏం చెప్తుందో తెలుసా? కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒక సూత్రం చెప్పారండి. కృష్ణుడు ఒక సూత్రం చెప్పారు. జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు కాదు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినవాడు గొప్పవాడు అవుతాడు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు మిత్రులారా. ఈ సారాంశంలో, ఈ వీడియో సారాంశంలో మీకు ఈ ఒక్క వర్డ్ అర్థమైనా మీకు సక్సెస్ అవ్వడానికి ఒక గొప్ప పాఠంలో ఉపయోగపడుతుంది మిత్రులారా. మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టకపోతే మీరు ఉపయోగం లేదు కదా. మీరు ఎప్పుడైతే మీ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎంత చదివినా, మీరు రోజు మోటివేషనల్ వీడియోలు చూసినా, వాటిని మీరు ఆచరణలో పెట్టకపోతే సక్సెస్ ఎట్లా అవుతారు మిత్రులారా? మీరు రోజు చదివినా. అందుకే మిత్రులారా, మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, దానిని మీరు యూజ్ చేసుకోకపోతే మీకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్తాడు కృష్ణుడు మిత్రులారా. అందుకే జ్ఞానం ఉన్నవాడు కాదు, గొప్పవాడు కాదు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినవాడే గొప్పవాడు అని చెప్తున్నాడు కృష్ణుడు మిత్రులారా. అందుకోసం మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి, సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించండి మిత్రులారా. మీ జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు రోజు చాలా వీడియోలు చూసినా మీరు ఆచరణ పెట్టకపోతే మాత్రం ఉపయోగం లేదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. జ్ఞానం ప్లస్ ఆచరణ ప్లస్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఆచరణ పెట్టి దాన్ని సిస్టమ్గా మార్చినప్పుడు మాత్రమే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వగలుగుతారు మిత్రులారా. మీరు ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి, నేను ఇకపై ర్యాండమ్గా జీవించను, నేను ఒక సిస్టమ్తో జీవిస్తాను అని మీరుగా ఒక నిర్ణయం పెట్టుకోండి మిత్రులారా. మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేయండి. మీరు కనుక సిస్టమ్ని క్రియేట్ చేస్తే అదే మీ యొక్క జీవితంలో అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ బిల్డర్ని చేస్తుంది, మిమ్మల్ని ఒక లీడర్ని చేస్తుందని తెలుసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఎప్పుడైతే ఈ సిస్టమ్ ఫాలో అవుతారో మీ యొక్క లక్ష్యాలకు మీరు దగ్గర అవుతారు, మీ లక్ష్యాలు మీరు నెరవేర్చుకోగలుగుతారు, మీరు గెలుస్తారు మిత్రులారా. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. సక్సెస్ అనేది ఒక రోజులో రాదు, కానీ ఒక సిస్టంతో ప్రతిరోజు మీకు అది దగ్గర అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. ఒక సిస్టంతో ప్రతిరోజు అది మీకు దగ్గర అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సిస్టమ్ గురించి తెలుసుకోవాలి మిత్రులారా. సిస్టమ్ గురించి తెలుసుకున్నవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు మిత్రులారా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసుకోవాలంటే మీరు నిజం తెలుసుకుంటే మీ యొక్క జీవితం మారుతుంది మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెట్లో సిస్టమ్ గురించి తెలుసుకునేటప్పుడు మీకు అనుమానం కనుక ఉంటే, అసలు దేవుడి మీద నమ్మకం ఉంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది నిజం మీరు తెలుసుకుంటే మీ యొక్క జీవితం మారుతుంది మిత్రులారా. మన జీవితంలో చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, దేవుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు మిత్రులారా. చాలామంది దేవుడు ఉన్నాడా, అసలు ఉంటే ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటారు. కొంతమంది అంటారు దేవాలయంలో ఉన్నాడు అంటారు, మరికొంతమంది అంటారు పూజల్లో ఉన్నారు అంటారు, మరికొంతమంది అంటారు, ఇంకొందరు అంటారు కష్టాల్లో ఉన్నాడు. కానీ భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఎంతో తెలుసా మిత్రులారా? కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను అన్ని చోట్ల ఉన్నాను కానీ నన్ను అందరూ గుర్తించలేరు అని చెప్తాను మిత్రులారా. సిస్టమ్ కూడా మీకు అలాగే వర్క్ అవుతుంది మిత్రులారా. దేవుడు మన చుట్టూ ఉన్న శక్తి అని గుర్తించండి, మీరు గమనించండి మిత్రులారా. దేవుడు మన చుట్టూ ఉన్న శక్తి అని మీరు గమనించండి మిత్రులారా. ఒకటి మీ క్వశ్చన్ ఏంటంటే, నీళ్ళలో రుచి ఉందా, సూర్యుడి కాంతిలో ఉందా అని అడిగితే ఏం చెప్తారు మిత్రులారా?
నీళ్ళలో రుచి ఉంది, సూర్యుడి కాంతిలో ఉందా అని మీరు అడిగితే ఏం చేస్తారు? ఉంది. గాలిలో ప్రాణం ఉందా? కృష్ణుడు చెప్తున్నాడు, నీళ్ళలో రుచి నేను, సూర్యుడిలో కాంతిని నేనే, జీవుల్లో జీవం నేనే అని చెప్తున్నాడు. మీరు వర్క్ చేస్తే మీ సిస్టమ్ను కూడా నేనే అని చెప్తున్నాడు మిత్రులారా. దేవుడు ఒక వ్యక్తి కాదు, దేవుడు ఒక శక్తి అని తెలుసుకోండి. ఎందుకంటే మిత్రులారా, మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం మిత్రులారా. మనకు దేవుడు కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అహంకారము, ఆశలు, మోహం మిత్రులారా. అందుకే మిత్రులారా, కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ మాయ వల్ల మనిషి నన్ను గుర్తించలేకపోతున్నాడు, నన్ను గుర్తించలేడు. ఎందుకంటే ఆయన యొక్క జీవంలో అహంకారం ఉంది, ఆశలు ఉన్నాయి, మోహం ఉన్నాయి, కాబట్టి నన్ను గుర్తించలేకపోతున్నాడు. మిత్రులారా, అసలు మాయ అంటే ఏమిటి? మాయ అంటే కేవలం మాంత్రికం కాదు మిత్రులారా. మాయ అంటే కేవలం మాంత్రికం మాత్రమే కాదు. మాయ అంటే తాత్కాలికాన్ని శాశ్వతంగా అనుకోవడం మిత్రులారా. మాయ అంటే తాత్కాలికాన్ని శాశ్వతంగా అనుకోవడం మిత్రులారా. డబ్బు వేరు, సంబంధాలు వేరు. ఇవి అంతా అనుకోవడం కానీ నిజమేమిటి మిత్రులారా? డబ్బు వేరు, సంబంధాలు వేరు, కానీ ఇవే అంతా అనుకోవడం నిజం. కానీ నిజం ఏమిటంటే మిత్రులారా, ఇవన్నీ ఒకరోజు పోతాయి. అయితే దేవుడు మాత్రమే శాస్త్రం, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పోతాయి, బంధుత్వాలు అన్నీ పోతాయి, మనం పోయిన రోజు అన్నీ పోతాయి. కానీ దేవుడు మాత్రమే శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ యొక్క మార్కెటింగ్లో మీరు సక్సెస్ కావాలంటే, సిస్టమ్ బిల్డ్ చేయాలంటే చాలా చాలా ముఖ్యం మిత్రులారా ఈ విషయాలు తెలుసుకోవడం. మిత్రులారా, ఇక్కడ 4 రకాల భక్తులు ఉంటారంట. కృష్ణుడు చెప్తున్నాడు, 4 రకాల భక్తులు ఉంటారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే, నన్ను ఆశ్రయించే వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. కష్టాల్లో ఉన్నవారు, సంపద కోరుకునేవారు, జిజ్ఞానువులు, తెలుసుకోవాలి అనుకునేవారు, జ్ఞానం తెలిసినవాడు. వీరిలో గొప్పవాళ్ళు ఎవరంటారు మిత్రులారా? ఈ నలుగురిలో గొప్పవాళ్ళు ఎవరు అంటారు మీరు మిత్రులారా? కృష్ణుడు అంటాడు జ్ఞాని. ఎందుకంటే ఈ నలుగురిలో గొప్పవారు ఎవరంటే జ్ఞాని అంటాడు కృష్ణుడు మిత్రులారా. ఎందుకంటే అతడు దేవుణ్ణి స్వార్థం కోసం కాదు, ప్రేమతో గుర్తిస్తాడని చెప్తాడు మిత్రులారా. మీరు కూడా మీ సిస్టంలో కోసం మీరు పనిచేస్తూ పోండి. దేవుడు మీతో ఉన్నాడు అని నమ్మకంతో జీవించండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ సిస్టమ్ బిల్డ్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. అసలు నిజమైన భక్తి అంటే ఏమిటి? మనకు అది ఏమి ఇస్తుంది, ఎలా అనిపిస్తుంది అంటే, పూజ చేస్తేనే భక్తి వస్తుందా, దేవాలయానికి వెళ్తేనే భక్తి వస్తుందా? కానీ మిత్రులారా, కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటి అంటే, నన్ను ప్రేమతో గుర్తిస్తే అదే మీ యొక్క నిజమైన భక్తి అంటున్నాడండి. మీరు దేవాలయానికి వెళ్ళినా మీకు రాని శక్తి భక్తి, మీరు పూజ చేస్తే రాని శక్తి, నన్ను మనస్ఫూర్తిగా నన్నుగా ప్రేమిస్తే, గుర్తిస్తే అదే మీ నిజమైన భక్తి అంటున్నాడు కృష్ణుడు మిత్రులారా. అందుకే దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడు అంటే, దేవుడు మనకు పరీక్షిస్తాడు అని మీరు అనుకుంటున్నారు మిత్రులారా. నేను మంచిగా ఉంటే ఎందుకు కష్టాలు వస్తున్నాయని మీరు అనుకుంటారు. ఇది చాలా గొప్ప సత్యం మిత్రులారా. నేను మంచిగా ఉంటే కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయని మీరు అనుకుంటారు. కానీ ఇది చాలా గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు పరీక్షలు పెడతాడు. ఎందుకంటే మిత్రులారా, మీరు బలంగా మారాలి కాబట్టి. దేవుడు పరీక్షలు పెడతాడు ఎందుకంటే మీరు బలంగా మారాలి కాబట్టి. మీరు సిస్టమ్ బిల్డ్ చేసేటప్పుడు, సిస్టమ్ కోసం పనిచేసేటప్పుడు వెంటనే మీకు రిజల్ట్ రాకపోవచ్చు. కానీ మీరు అదే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆ పరీక్షలు నెగ్గేలా చేస్తాడని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దానికి కావాల్సింది ఏమిటి అంటే విశ్వాసం, అంటే ఫెయిత్ కావాలి మిత్రులారా. దేవుడి మీద విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం అనేది మీకు ఒక శక్తిని ఇస్తుంది. మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, మీరు దేవుని నమ్మినా ఆ విశ్వాసం మీకు ఫలితం రూపంలో ఇస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు కనుక మీరు విశ్వాసంతో నమ్మితే కనుక ఆ విశ్వాసం మీకు ఫలితం రూపంలో వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అన్ని ఫలితాల వెనుక ఉన్న అసలు శక్తి ఏమిటో తెలుసా? మిత్రులారా, అదే పరమాత్మ అండి. అదే పరమాత్మ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకే మిత్రులారా, జీవితాన్ని మార్చే సత్యం ఒకటి ఉందండి. మన యొక్క జీవితాన్ని మార్చే సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే, మీరు దేవుణ్ణి బయట వెతకడం ఆపండి అని గురువులు చెప్తున్నారు మిత్రులారా. ఇది మీ జీవితాన్ని మార్చే సత్యం అండి. మీరు సక్సెస్ కావాలనుకున్నప్పుడు మీరు చేసే పని మీరు చేసుకుంటూ పోతే, భగవంతుడి మీద భారం ఎట్లయితే వేసి మీరు పని చేస్తారో, మీరు దేవుడి యొక్క శక్తి తెలుసుకోవాలంటే మీరు బయట దేవుణ్ణి వెతకడం ఆపేయండి, మీలోనే వెతకండి. ఎందుకంటే మిత్రులారా, మీరు శ్వాస తీసుకుంటున్న ప్రతి క్షణం అదే మీ యొక్క దేవుని ప్రూఫ్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? దేవాలయంలోనా, డబ్బులోనా, లేక మీలోనా?
మిత్రులారా గుర్తుంచుకోండి, దేవుడు దూరంలో లేడండి, మీరు గుర్తించని దగ్గరలోనే ఉన్నాడు, మీరు గుర్తించని దగ్గరలో ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, దేవుణ్ణి కనుగొనడం అంటే మీరు నిజమైన స్వరూపాన్ని కనుగొనడం అని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, మీరు దేవుణ్ణి కనుగొనడం అంటే మీరు నిజమైన స్వరూపాన్ని కనుగొనడం అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మనిషి జీవితంలో ఒక నిజం తప్పకుండా జరుగుతుంది. మనిషి జీవితంలో ఒక నిజం తప్పకుండా జరుగుతుంది. అది ఏమిటంటే జీవితం, మరణం మరియు జీవితం, ఈ రెండు తప్పకుండా జరుగుతాయి. మిత్రులారా, అసలు మరణం ఏమిటంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మరణం తర్వాత ఏమవుతుంది అంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మిత్రులారా, మనం సక్సెస్ కావాలి, మన సిస్టమ్ కోసం ఏం పని చేస్తున్నాం, దేవుడి కోసం ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఈ సిస్టమ్తో ముడిపడి ఉంటాయని సత్యాన్ని తెలుసుకోండి. మన జీవనంలో ప్రతి ఒక్కరు పుట్టిన వాటి గిట్టగా తప్పడు అంటారు. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు చాలా అద్భుతంగా చెప్పాడండి. ఏం చెప్పాడంటే మిత్రులారా, ఆత్మ ఎప్పటికీ చావదు, మనలో ఉన్న ఆత్మ ఎప్పటికీ చావదని కృష్ణుడు చాలా అద్భుతంగా చెప్తాడండి. ఆయన చెప్పిన మొదటి గొప్ప సత్యం ఏమిటో తెలుసా? శరీరం మాత్రమే చనిపోతుంది కానీ ఆత్మ కాదు అని చెప్తాడు. మిత్రులారా, శరీరం మాత్రమే చనిపోతుంది కానీ ఆత్మ కాదు. శరీరం ఈజ్ కోల్డ్ తాత్కాలికం, శరీరం అనేది తాత్కాలికం మాత్రమే. ఆత్మ అనేది శాశ్వతాన్ని గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఆత్మ అనేది శాశ్వతాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు పని చేసేటప్పుడు మీ ఆత్మతో పని చేస్తే అది శాశ్వతంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శరీరంతో కాక ఆత్మ సంతృప్తిగా మీ ఆత్మ సంతృప్తి అయ్యేలా మీరు సిస్టమ్ని బిల్డ్ చేసుకున్నప్పుడు అది శాశ్వతాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఆత్మ కానీ మీ శరీరం కాదని గుర్తుపెట్టుకోండి. మరణం అంటే మిత్రులారా మార్పు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మరణం అంటే మార్పు మాత్రమే, మరణం అంటే అంతం కాదు మిత్రులారా, అది ఒక మార్పు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అది ఎలా అంటే మీరు పాత బట్టలు తీసేసి కొత్త వేసుకుంటారు కదా, అలాగే ఆత్మ మన యొక్క పాత శరీరం వదిలి కొత్త శరీరం తీసుకుంటుందని సత్యాన్ని తెలుసుకోండి. చనిపోయిన తర్వాత ఇంకా వేరే కొత్త శరీరంలోకి వెళ్తుందంటారు కదా, అలాగే మిత్రులారా, మీరు కష్టపడితే మీరు సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటే మీ యొక్క బిజినెస్ బిల్డ్ అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సత్యాలు ఇవి మిత్రులారా. పాత శరీరం వదిలి కొత్త శరీరం తీసుకుంటుంది. మీరు ఫెయిల్ అవుతే కనుక మీరు పాత శరీరాన్ని వదిలేయండి, కొత్త శరీరం కోసం వెతకండి, నేర్చుకోండి. మిత్రులారా, మీ యొక్క ఆలోచన శక్తి ఇది చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి. మీరు ముందుకు వెళ్ళాలంటే మీ ఆలోచన శక్తి చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా, ఇది చాలా కీలకం కూడా. మనిషి చివరి క్షణంలో కూడా ఏమి ఆలోచిస్తాడు తెలుసా? మనిషి చివరి క్షణంలో కూడా ఏం ఆలోచిస్తాడు అంటే అదే అతని భవిష్యత్తు నిర్ణయిస్తుంది మిత్రులారా. మనిషి చివరి క్షణంలో ఏమైతే ఆలోచిస్తాడో అదే అతని భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్తున్నాడు మిత్రులారా కృష్ణుడు. చివరి క్షణంలో నన్ను గుర్తు చేసుకుంటే నన్నే పొందుతావు, కాబట్టి జీవితం అంతా మీరు ఎలా బ్రతికితే అదే మీకు చివరిలో వస్తుంది. చివరి క్షణంలో దేవుణ్ణి గుర్తు చేసుకోవడం అంత ఈజీ కాదు మిత్రులారా. అవును మిత్రులారా, మీరు చేసే పూజలు మీరు 10 మందికి చేసే మంచి పనుల ద్వారా మాత్రమే దేవుడు మీకు గుర్తు వస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిత్రులారా, మీరు మీ జీవితం అంతా ఏం ప్రాక్టీస్ చేస్తే అదే మీకు చివరిలో గుర్తు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు మీ జీవితం అంతా ఏం ప్రాక్టీస్ చేస్తే అదే మీకు చివరిలో గుర్తుకొస్తుంది. మీరు దేవుడికి కావాలి అంటే దేవుడి పూజలు చేయండి, మీరు బిజినెస్ బిల్డ్ చేయాలంటే సిస్టమ్ బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. మీరు ఏదైతే రోజువారీగా ప్రాక్టీస్ చేస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది అనుకున్నప్పుడు వాటినే ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. ఎందుకు మనం సిద్ధం కావాలి అంటే ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పినట్టు పుట్టిన వాటి గిట్టగా తప్పదు మిత్రులారా. మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, మనకు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మనం ప్రతిరోజు మన మైండ్ని ట్రైన్ చేయాలి, అది భగవద్గీత పరంగా దైవ చింతన రూపంలో కావచ్చు, బిజినెస్ బిల్డ్ చేయడం విషయంలో కావచ్చు, టీంని బిల్డ్ చేసుకొని విజయం సాధించడం కోసం కావచ్చు, ప్రతిరోజు మన యొక్క మైండ్ని ట్రైన్ చేసుకోవాలి మిత్రులారా. దానికోసం సాధన చేయాలి. ఈ సాధన ఎలా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా చేయాలంటే ప్రతిరోజు కొంచెం కొంచెం చేయాలి, ఒకే రోజు మొత్తం రాదండి. కొంచెం కొంచెం అలవాటుగా మార్చుకొని నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు అలవాటుగా మారుతుంది. ప్రతిరోజు కొంచెం సమయం ధ్యానం కోసం వెచ్చించండి, ధ్యానం చేయండి మిత్రులారా. దేవుణ్ణి గుర్తు చేసుకోండి, మంచి పనులు చేయండి. ఇది మీ యొక్క మనసుని ప్రభావితం చేస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. ముందుకు వెళ్ళడానికి, మీ యొక్క జీవితంలో సక్సెస్ కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏం చేసినా మీకు రిజల్ట్ వచ్చినా రిజల్ట్ రాకపోయినా మీ యొక్క కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తు నిర్మిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. మంచి కర్మ అంటే మంచి ఫలితం, చెడు కర్మ అంటే చెడు ఫలితం అని గుర్తుపెట్టుకోండి. మంచి కర్మ అంటే
మీరు మంచి కర్మలు చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీరు చెడు కర్మలు చేస్తే మీకు చెడు ఫలితాలు వస్తాయని సత్యాన్ని తెలుసుకోండి. దేవుణ్ణి చేసే మార్గం, దేవుడిని చేరే మార్గం ఏమిటి అంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే, నన్ను నమ్మి నన్ను గుర్తు చేసుకుంటూ బ్రతికితే చివరికి నువ్వు నన్నే చేరుకుంటావు అంటాడండి. అవును మిత్రులారా, మీరు 10 మందికి హెల్ప్ చేయడము, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ప్రతిరోజు దైవ చింతనలో ఉండడం, ఇవన్నీ చేయడం ద్వారా నువ్వు దేవుని చేరుకుంటావని కృష్ణుడు చెప్తున్నారు మిత్రులారా. భయం అనేది ఎలా పోతుంది అంటే, మన మరణం గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మిత్రులారా, మరణం గురించి భయం ఎందుకు వస్తుంది అంటే, చాలా తెలియకపోవడం వల్ల, అన్నీ తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకి భయం వస్తుంది. అయ్యో నేనేం సాధించలేదనే భయం, చాలా చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. అందుకోసం మిత్రులారా, మీరు సక్సెస్ అవుతే నేను అన్నీ సాధించానని ఒక ధైర్యం ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు భయం రాదండి. మీరు ఈ సత్యం తెలుసుకున్నాక మీరు భయపడరు మిత్రులారా, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మిత్రులారా, మీకు ఒక ప్రశ్న ఏమిటంటే, మీరు ఈరోజే ఒకవేళ చనిపోతే, మీ చివరి ఆలోచన ఏముంటుంది? మీ చివరి ఆలోచన ఏముంటుంది? మీకున్న సంబంధాలా, లేక దేవుడా? అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తున్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మరణం చివరిది కాదు, మరణం అనేది చివరి కాదు మిత్రులారా. అదే మీ నిజమైన ప్రయాణానికి ప్రారంభం అని గుర్తుపెట్టుకోండి. మరణం అనేది నిజం కాదు, అదే మీ జీవితానికి ప్రయాణాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు చెప్పని కొన్ని రహస్యాలు కృష్ణుడు చెప్తున్నాడు మిత్రులారా. ఎవరు చెప్పని కొన్ని రహస్యాలు కృష్ణుడు మనకు తెలియజేస్తున్నాడు. అవి ఏమిటో అవి తెలుసుకొని వాటిని ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో, మీరు చేసే వ్యాపారంలో, ప్రతిరోజు మీ దినచర్యలో మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుందంట మిత్రులారా. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎలా ఉంటుందంటే, నేను సంతోషంగా ఉండాలి, నా జీవితం శాంతిగా ఉండాలి అని చాలామంది కోరుకుంటారండి. నేను సంతోషంగా ఉండాలి, నా జీవితం శాంతిగా ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. కానీ మిత్రులారా, ఎందుకు మనం మనశ్శాంతిని కనుగొనలేకపోతున్నాం? మన మనశ్శాంతిని ఎందుకు కనుగొనలేకపోతున్నాం అంటే, ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే మిత్రులారా, నిజమైన శాంతి ఎక్కడ ఉంది అంటే మనం అనుకుంటాం. నిజమైన శాంతి ఎక్కడ ఉంది అని మనం అనుకుంటాం మిత్రులారా. డబ్బు ఉంటే శాంతి వస్తుందని అనుకుంటాం, పేరు ఉంటే ఆనందం వస్తుంది అనుకుంటాం. కానీ మిత్రులారా, ఇవన్నీ తాత్కాలికం మాత్రమే అని కృష్ణుడు చెప్తాడు మిత్రులారా. ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. కృష్ణుడు చెప్పాడు, మీరు నిజమైన శాంతి నా దగ్గరే ఉంది, మీరు చేసే మంచి పనుల ద్వారా మాత్రమే మీకు నిజమైన శాంతి వస్తుందని చెప్తాడండి. అందుకోసం మిత్రులారా, ఎందుకు మనం దారి తప్పుతున్నామో తెలుసా? మనం ఏ దారిలో వెళ్తున్నామో తెలుసా? శాంతి కావాలంటే మనం దారి తప్పుతున్నాం, ఏ దారిలో వెళ్తున్నామో మనకు తెలియదు. అందుకోసం మిత్రులారా, మన మైండ్ ఎప్పుడు బయట వెతుకుతుంది. కాబట్టి మీరు కనుక సక్సెస్ సాధించాలంటే, దేవుని చిత్తంలో మీరు ఉండాలంటే, మీరు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా మీరు ఏ దారిలో వెళ్తున్నారో కనుగొనండి మిత్రులారా. మీ యొక్క మైండ్ బయట చాలా వెతుకుతుంది. అదేంటంటే, అది కొత్త ఫోన్ గురించి కావచ్చు, ఒక మంచి జాబ్ గురించి కావచ్చు, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడం గురించి కావచ్చు. ఇవన్నీ అవసరమే. కానీ మిత్రులారా, ఇవన్నీ కావాలంటే మీకు దైవ చింతన ఉండి, మీరు దైవ రూపంలో దైవాన్ని కొలుస్తూ ఉంటే కనుక ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు దైవ చింతనలో ఉండి పాజిటివ్గా పనిచేస్తున్నప్పుడు 10 మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటే దేవునికి నచ్చి మెచ్చి ఇవన్నీ మీకు అనుగుణంగా వస్తూ ఉంటాయి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి ఇది చాలా పెద్ద సీక్రెట్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు మీ యొక్క జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలంటే ఒక 3 అద్భుతమైన గుణాల గురించి మీకు చెప్తానండి. మీ యొక్క జీవితాన్ని నియంత్రించే 3 శక్తులు ఉండి, ఆ యొక్క మన జీవితాన్ని నియంత్రించే 3 శక్తులు ఏంటంటే, అది సత్వగుణం అండి. ఎస్ మిత్రులారా, గుణం అంటే శాంతి, జ్ఞానం మిత్రులారా. రజస గుణం అంటారు. రజస గుణం అంటే ఆశ, ఆందోళన మిత్రులారా. తామస గుణం అంటారు, అంటే అలసత్వం, అజ్ఞానం. మీరు ఏ గుణంలో ఉన్నారు అదే మీ జీవితం అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఈ 3 గుణాలలో మీరు ఏ గుణంలో ఉన్నారు అనే దాని మీదనే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది, మీ జీవితం అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మన యొక్క మనసును నియంత్రణ చేసుకోవడం వలన, మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం వలన, మీ మనస్సు మీకు సేవ చేయాలి అంటే, మీరు ఇది చేయాలి, నేను సిస్టమ్ బిల్డ్ చేయాలి, నేను టీం కోసం వర్క్ చేయాలంటే మీ మనసు మీ మాట వినాలి. ఈ రోజు కాకపోతే రేపు చేస్తానని అలా ఉండకూడదండి. ఈరోజు మీరు మీ మనసుకు ఒక ఆర్డర్ వేస్తే ఆర్డర్ని కంప్లీట్ చేసేలా మీ మనసు మీ కంట్రోల్లో ఉండాలి. మీరు మీ మనసుకు బానిస కాకూడదు మిత్రులారా. మీరు మీ మనసుకు బానిస ఎప్పుడూ కాకూడదు. అలా కాకూడదు అనుకుంటే ప్రతిరోజు ధ్యానం చేయండి, క్రమశిక్షణతో ఉండండి. ప్రతిరోజు ధ్యానం చేయండి, ప్రతిరోజు క్రమశిక్షణతో ఉండండి. అప్పుడే మీరు చేస్తున్న పనిలో విజయం సాధిస్తారు మిత్రులారా. మీ యొక్క మంచి ఆలోచనలు, భక్తి ప్లస్ జ్ఞానం, పూర్తి మార్గం తెలుసుకోండి. మీకు మంచి ఆలోచనలు రావాలంటే భక్తి ప్లస్ మీరు పెంచుకున్న జ్ఞానమే మీకు మీ జీవన విధానంలో
పూర్తి మార్గం అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కేవలం భక్తి ఉంటే సరిపోదు, దాంతోపాటు జ్ఞానం కూడా సరిపోదు మిత్రులారా. భక్తి సరిపోదు, కేవలం జ్ఞానం కూడా సరిపోదంట. అవి రెండు కలిస్తేనే మీరు దేవుణ్ణి చేరుకుంటారని తెలుసుకోండి మిత్రులారా. మీరు విజయం సాధించాలంటే దేవుడి మీద భక్తి, మీరు నేర్చుకున్న జ్ఞానం ఉంటే సరిపోదంట. అవి రెండు మీరు కలిసినప్పుడే, అంటే జ్ఞానం భక్తి రెండు కలిసినప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలుగుతారు, దేవునిలో లీనం అవ్వగలుగుతారు అని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు సరెండర్ శక్తి గురించి తెలుసుకోవాలి. ఇది చాలా గొప్ప సీక్రెట్. సరెండర్ యొక్క శక్తి గురించి మీరు కూడా దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఇది చాలా గొప్ప సీక్రెట్ మిత్రులారా. అదేమిటంటే మీరు అన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తారు, అందుకే అది మీకు స్ట్రెస్ వస్తుంది. అన్నీ మీరే కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తారు, అందుకే మీకు స్ట్రెస్ వస్తుంది మిత్రులారా. అందుకే కృష్ణుడు చెప్తాడు, నన్ను నమ్మి నన్ను ఆశ్రయించు, నేను చూసుకుంటాను అంటాడండి. నన్ను నమ్మి నన్ను ఆశ్రయించు, నేను చూసుకుంటానని చెప్తున్నాను మిత్రులారా. అందుకోసం మీలోని ఈగోను వదిలేయండి. అహంకారం అంటే నేనే చేశా, నాకే అన్నీ తెలుసు అని అనుకోవడం అహంకారం మిత్రులారా. ఇదే మనం పడిపోవడానికి కారణమవుతుంది. మీ యొక్క వినమ్రతే నిజమైన శక్తిని తెలుసుకోండి. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీరు అది దేవునికి చేసినట్లని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఎవరికైనా నష్టం చేస్తే అది దేవునికి మీరు నష్టం చేసినట్లని గుర్తుపెట్టుకోండి. అందుకే మిత్రులారా, మీ యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? డబ్బు సంపాదించడం కాదు, పేరు సంపాదించడం కాదు. అసలైన మీ యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? మీ నిజమైన స్వరూపాన్ని మీరు తెలుసుకోవడమే మీ నిజమైన లక్ష్యం మిత్రులారా. ఇప్పుడు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఇలా జీవిస్తారా? స్ట్రెస్తో జీవిస్తారా? మీరు ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారా? లేకపోతే స్ట్రెస్తో జీవిస్తారా? భయంతో అసంతృప్తితో జీవిస్తారా? లేక మీరు ఇలా జీవిస్తారా? శాంతితో ఆనందంతో జీవిస్తారా? మిత్రులారా, మీరు కనుక శాంతితో ఆనందంతో జీవించాలంటే మీరు దేవుణ్ణి వెతకడం ఆపిన రోజు, అంటే మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కొలిచిన రోజు మీరు దేవుణ్ణి అనుసరించడం ప్రారంభమవుతుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. అంటే దేవునికి మీరు ఏదో మొక్కుబడిగా మీరు దేవాలయానికి వెళ్ళి అయ్యో అని మొక్కితే సరిపోదండి. దేవుని మీద ధ్యానం చేయాలి. మీలోనే లీనమైపోవాలి. దేవుడు మీలోనే లీనమైనప్పుడు మీరు అనుకున్నది సాధించగలుగుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు జ్ఞానం నుంచి విజ్ఞానం వరకు జీవితాన్ని సత్యం తెలుసుకోండి మిత్రులారా. మన జీవితం ఎందుకు, ఎవరో ఈ ప్రపంచం వెనుక ఉన్న అసలు శక్తి ఏమిటో మీరు ఎప్పుడైనా గమనించారా? మన జీవితం ఎందుకు ఇలా ఉందో, మనం ఎవరో ఈ ప్రపంచం వెనుక ఉన్న అసలు శక్తి ఏమిటో మీరు ఎప్పుడైనా గమనించారా మిత్రులారా? ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటే. భగవద్గీత ఏం చెప్తుందంటే జ్ఞాన విజ్ఞాన యోగంలో చాలా అద్భుతంగా కృష్ణుడు చెప్పాడు మిత్రులారా. జ్ఞాన విజ్ఞాన యోగంలో కృష్ణుడు అద్భుతంగా వివరించాడు. అర్జునుడు చెప్పిన గొప్ప సత్యాలను మీరు కూడా తెలుసుకోండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ భగవద్గీతలో మీరు సక్సెస్ కావాలంటే ఇవి సత్యాలు తెలుసుకోవాలి మిత్రులారా. ఈ పరమ సత్యాన్ని తెలుసుకోవడం కృష్ణుడు చెప్తున్నాడు. నన్ను పూర్తిగా తెలుసుకోవడం చాలా అరుదు. వేల మంది ప్రయత్నిస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే నిజమైన జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకు? మన జీవితంలో కూడా ఇదే నిజం అవుతుంది. ఏమంటారు మిత్రులారా? అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు, కానీ కష్టపడేవారు చాలా తక్కువ. అసలు జ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం తెలుసుకోవడం అంటే జ్ఞానం అంటారు మిత్రులారా. విజ్ఞానం అంటే అనుభవించడం అంటారు మిత్రులారా. ప్రకృతి మరియు పరమాత్మ గురించి తెలుసుకోవాలి. దాని గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రపంచం అనేది రెండు శక్తుల మీద నడుస్తుందండి. అది ఏమిటంటే అపర ప్రకృతి, భౌతిక ప్రపంచం అంటారు. అపర ప్రకృతి అంటే భౌతిక ప్రపంచం అంటారు. అలాగే మిత్రులారా, పర ప్రకృతి అంటే ఆత్మశక్తి మీద నడుస్తుంది మిత్రులారా. మన శరీరం భౌతికం, కానీ మన మనసులో ఉన్న చైతన్యం దైవికం. నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవన్నీ నా స్వరూపాలని కృష్ణుడు చెప్తున్నాడు మిత్రులారా. అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ దైవ రూపమని గుర్తుపెట్టుకోండి. మీరు మాయలో చిక్కున్న మనుషులా మీరు ఉండకండి మిత్రులారా. మీరు కేవలం మాయలో చిక్కున్న మనుషులా ఉంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ ప్రపంచం ఒక మాయ వల్ల నడుస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. ఈ మాయ వల్ల మనము అసలు సత్యాన్ని చూడలేకపోతున్నాం. డబ్బు, పేరు, సంబంధాలు ఇవన్నీ శాశ్వతం కాదు మిత్రులారా, కానీ మనం వాటినే నిజమని భావిస్తాము. ఈ మాయను దాటడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే భక్తి మిత్రులారా. భక్తి ప్లస్ జ్ఞానం. దీన్ని మీరు ఎప్పుడైతే సంపాదించుకుంటారో మీరు కోరుకున్న జీవితాన్ని మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. భక్తుల రకాలు ఎలా ఉంటాయంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే భక్తుల రకాల గురించి ఇక్కడ 4 రకాల భక్తులు ఉంటారు. ఆ 4 రకాల భక్తులను ఎలా చెప్తున్నాడంటే కష్టాల్లో ఉన్నవాడు ఒక భక్తుడు అయితే, సంపద కోరుకునేవాడు రెండో భక్తుడు, జిజ్ఞాసు అంటే తెలుసుకునేవాడు మూడో భక్తుడు,
జ్ఞాని సత్యాన్ని గ్రహించినవాడు 4వ భక్తుడు మిత్రులారా. వీరిలో జ్ఞాని ఉత్తముడు అని ఇంత ముందుకే తెలుసుకున్నాం. జ్ఞాని ఉత్తముడు అని మనం ఇంత ముందే తెలుసుకున్నాం. కానీ మిత్రులారా, కృష్ణుడు చెప్తున్నాడు, అదేమిటంటే కృష్ణుడు చెప్తున్నాడు ఎందుకంటే అతను దేవుణ్ణి లాభం కోసం కాదు ప్రేమతో భుజిస్తాడు కాబట్టి, అతను దేవుణ్ణి లాభం కోసం కాదు ప్రేమతో భజిస్తాడు కాబట్టి జ్ఞాని అనేది అత్యుత్తముడని కృష్ణుడు చెప్తున్నాడు మిత్రులారా. దేవుళ్ళు మరియు పరమాత్మ, మనం ఎందుకు వేరువేరు దేవుళ్ళను పూజిస్తామంటే దేవుళ్ళు మరియు పరమాత్మ మనం ఎందుకు వేరువేరు దేవుళ్ళను పూజిస్తున్నాము కృష్ణుడు చెప్తున్న మిత్రులారా. ఎవరు ఏ దేవుని పూజించినా ఆ భక్తి చివరికి నాకే చేరుతున్న సత్యాన్ని తెలుసుకోండి. కానీ మీ యొక్క తాత్కాలిక ఫలితాల కోసం చేసే పూజలు తాత్కాలికం అవుతాయని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క శాశ్వత ఫలితం కావాలి అంటే మీరు పరమాత్మను తెలుసుకోవాలి. మీకు శాశ్వత ఫలితం కావాలంటే, మీరు సక్సెస్ కావాలని, మీరు శాశ్వతంగా సంతోషంగా జీవించాలంటే ఇక్కడ పరమాత్మ గురించి తెలుసుకోండి కృష్ణుడు చెప్తున్నాడు మిత్రులారా. పరమాత్మ గురించి తెలుసుకున్నప్పుడు మీకు మోక్షానికి మార్గం దొరుకుతుంది. జననం మరణం అనే చక్రం నుండి బయటపడాలి అంటే కర్మలను మీరు అర్థం చేసుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి, భక్తితో జీవించాలి మిత్రులారా. కృష్ణుడు చివరికి ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నన్ను చివరి క్షణంలో కూడా గుర్తు చేసుకుంటారో వారు నన్ను నమ్ముతారో వారే నన్ను చేరుకుంటారని చెప్తున్నాను మిత్రులారా. మీరు ఈ అధ్యాయంలో మనకు గొప్ప సత్యం చెప్తుంది మిత్రులారా. మీకు ఈ అధ్యాయం ఒక గొప్ప సత్యం చెప్తుంది. ఆ సత్యం ఏంటంటే మనం ఈ ప్రపంచంలో తాత్కాలికంగా ఉన్నాము, కానీ మన ఆత్మ శాశ్వతము. ఆ శాశ్వత సత్యము పరమాత్మ. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించండి, దాన్ని అనుభవంగా మార్చండి, భక్తితో జీవించండి మిత్రులారా. అప్పుడు మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఖచ్చితంగా ఒక పైప్ లైన్ వేసుకుంటారు, మీరు సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటారు. మీరు జ్ఞానం గురించి తెలుసుకుంటే మీ యొక్క జీవితం మారిపోతుంది మిత్రులారా. మీరు విజ్ఞానాన్ని అనుభవిస్తే మీ మనసే మారిపోతుంది మిత్రులారా. మీరు ఇవన్నీ ఫాలో అవుతూ, ఈ వీడియోలో చెప్పిన విధానంలో మీరు అన్నీ ఫాలో అవుతూ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలని, మీరు విజయదుందుబి మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్లో నెట్వర్క్ మార్కెటింగ్ భగవద్గీత చాలా వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి మిత్రులారా. మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన మొదటిసారి మీకు ఆ వీడియో దొరుకుతుంది మిత్రులారా. ఓకే, ఈ వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు.